అందరికీ నమస్కారము. రాముని యొక్క సుగుణాలు, రామాయణం యొక్క గొప్పదనం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని అంటారు. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు రాక్షసుడైనటువంటి మారీచుని నోటి నుంచి వెలువడినటువంటి మాటలివి. రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపమని ఈ మాటల యొక్క అర్థము. లోకంలో గల సర్వోత్కృష్ట గుణాల సమన్వయమే శ్రీరాముని చరిత్ర. శ్రీరాముని లాంటి విశిష్టమైన వ్యక్తి ఇంతవరకు భూమిపై జన్మించలేదు. ఎంత తీక్షణంగా భూతద్దంతో వెదికినా గాని దోషాలు కనబడని చరిత్ర శ్రీరాముని చరిత్ర. అటువంటి శ్రీరాముని చరిత్రలో ఎన్నో గొప్ప ఉదంతాలు ఉన్నాయి. రాముని గొప్పదనం తెలుపుతున్నటువంటి ఎన్నో ఉదంతాలు రామాయణంలో ఉన్నాయి. అటువంటి కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ముందుగా మారీచుని ఉదంతం. రావణుడు మారీచుని దగ్గరికి వచ్చి మాయాలేడిగా మారి రాముని పర్ణశాల దగ్గరకు వెళ్ళమంటాడు. అదొక పథకం ప్రకారము సీతాపహరణం కోసం, మారీచుని యొక్క సహాయం కోసం రావణుడు మారీచుని దగ్గరికి వస్తాడు. సీతాపహరణకు సహకరించమంటాడు. అప్పుడు మారీచుడు వద్దని వారించి రావణుని పంపించి వేస్తాడు. అయితే రావణుడి యొక్క చెల్లెలైనటువంటి శూర్పణఖ మాటల వల్ల మళ్ళీ ప్రభావితుడై మళ్ళీ మారీచుని దగ్గరకు వస్తాడు. సీతాపహరణకు సాయం చేయమంటాడు, లేకపోతే చంపుతానని అంటాడు. అప్పుడు మారీచుడికి తెలిసిపోతుంది, తనకు చావు తప్పదని తెలుసుకుంటాడు. అయితే ఎవరి చేతిలో చనిపోవాలి అనే సందేహం వస్తుంది మారీచునికి. అప్పుడు నిస్సందేహంగా మారీచుడు ధర్మాత్ముడు అయినటువంటి రాముని చేతిలోనే చనిపోవాలి అనుకుంటాడు. ఆయన అన్న మాటలు రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని మారీచుని నోటి నుంచి వచ్చిన మాటలవి. రామాయణంలో రాముని గొప్పదనాన్ని తెలుపుతున్నటువంటి మాటలు. ఆ విధంగా రాక్షసులు కూడా రాముని యొక్క సుగుణాలను మెచ్చుకున్నటువంటి ఘట్టాలు రామాయణంలో ఎన్నో ఉన్నాయి. రాముడు ఏకపత్ని వ్రతం జీవితాంతం ఆచరిస్తాడు. సీతాత్యాగం తర్వాత ఒక రాజుగా ఆయన ఒక యజ్ఞం చేస్తాడు. అయితే సాధారణంగా యజ్ఞం చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యజ్ఞంలో పాల్గొంటారు. కాబట్టి అప్పటికి రాముడు సీతాదేవిని త్యాగం చేశాడు. సీతాదేవిని అడవిలోకి వదిలిపెట్టి రమ్మని పంపించి వేశాడు. ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉంది. ఆ సమయంలో సీతాదేవి లేదు. అయితే ఆయన అప్పుడు యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో పక్కన భార్య ఉండాలి. భార్య లేకుంటే యజ్ఞం చేయరాదు. ఒక్కడు ఒంటరిగా యజ్ఞం చేయకూడదనేటువంటిది ఒక ఆచారం. అయితే చాలామంది పురోహితులు, అక్కడ ఉన్నటువంటి రాజపురోహితులు, ఆస్థాన పురోహితులు రామునికి ఒక సలహా ఇస్తారు. ఏమనంటే ఇంకో పెళ్లి చేసుకోండి మీరు అని సలహా ఇస్తే రాముడు వాళ్ళ సలహాలన్నిటినీ కూడా వారించి వీటిని వినకుండా ఆయన సీతాదేవి యొక్క విగ్రహాన్ని, ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేయించి పక్కన పెట్టుకొని యజ్ఞం పూర్తి చేస్తాడు. కానీ ఆయన ఇంకో స్త్రీకి సీతాదేవి యొక్క స్థానాన్ని ఇవ్వలేదు. ఆ విధంగా ఏకపత్ని వ్రతాన్ని జీవితాంతం ఆచరించినటువంటి ఒక మంచి రాజు, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు. ఏమంటారు కదా,
ఒకే స్త్రీ ఒకే మాట ఒకే బాణం అది జీవితాంతం ఆచరించినటువంటి వ్యక్తి శ్రీరాముడు. అయితే అక్కడ దీంతో పాటుగా రాముడు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేటటువంటి ఘట్టం ఒకటి రామాయణంలో ఉంది. అది ఎప్పుడంటే రాముడు సుగ్రీవునితో ఒప్పందం చేసుకుంటాడు. ఇద్దరు స్నేహితులవుతారు. స్నేహితులైన తర్వాత వాళ్ళిద్దరు అగ్నిసాక్షిగా ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం రాముడు సుగ్రీవుడికి సహాయం చేయాలి, సుగ్రీవుడు రాముడికి సహాయం చేస్తాడు. ముందుగా రాముడు వాలిని చంపడానికి సుగ్రీవునికి సహాయం చేయాలి. అయితే సుగ్రీవునికి ఒక అనుమానం వస్తుంది. ఎందుకొరకంటే వాలి మహాబలవంతుడు. మరి వాలిని చంపేటటువంటి వ్యక్తి కూడా చాలా బలవంతుడై ఉండాలి, శక్తివంతుడై ఉండాలి. మరి రాముని యొక్క శక్తి సుగ్రీవునికి తెలియదు కదా. అప్పుడు ఆయన ఒక్కసారి అంటాడు, రామ, నీ శక్తిని నేను చూడాలనుకుంటున్నాను, నీ బలాన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి చూయిస్తావా అంటాడు. ఆయన తన శక్తిని ప్రదర్శిస్తాడు. అప్పుడు అది ఒక బాణాన్ని ఆయన తాటి చెట్ల పైన వేస్తాడు. అక్కడ ఉన్నటువంటి 7 తాటి చెట్లు కూడా అవి ఒకే వరుసలో ఉండవు. చిందరవందరగా జిగ్జాగ్గా ఉన్నటువంటి 7 తాటి చెట్లు కూడా ఒకే బాణానికి నేల కూలిపోతాయి. తన యొక్క ధనుర్విద్యా కౌశలాన్ని అప్పుడు ఆయన సుగ్రీవునికి చూయిస్తాడు. సుగ్రీవుడు మెచ్చుకుంటాడు. నిస్సందేహంగా ఈయన వాలిని చంపుతాడని అనుకుంటాడు. తర్వాత తన యొక్క శారీరక బలాన్ని, భుజబలాన్ని చూపించాలనుకుంటాడు. అనుకొని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాక్షసుని యొక్క శవం ఉంటుంది, ఎముకల యొక్క గూడు ఉంటుంది. దాన్ని తన యొక్క బొటనవేలితోని అమాంతం లేపి దూరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో దాన్ని పారేస్తాడు. తన యొక్క కాలి బొటనవేలితోనే అంత పెద్ద ఆ ఎముకల గూడుని అంత దూరం ఆయన తన యొక్క కాలుతోని తన్ని వేస్తాడు. ఆ విధంగా తన యొక్క భుజబలాన్ని ప్రదర్శిస్తాడు, శారీరక బలాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు సుగ్రీవునికి అర్థమైపోతుంది నిస్సందేహంగా ఇతను వాలిని చంపగలడు అని. అట్లా రాముడు మహాశక్తివంతుడు, ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి వాడు. ఆయన గర్వం లేనటువంటి వాడు, కోపం లేనటువంటి వాడు, శక్తివంతుడు, అందమైన వాడు, జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించినవాడు. ఇట్లా ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి సుగుణాల యొక్క గని రాముడు. అయితే ఆయన మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. ఈరోజు కూడా మన వాళ్ళు రామాయణాన్ని అన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకుంటారు. అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామ లక్ష్మణులలాగా ఉండాలని చెప్తారు. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే సీతారాములలాగా ఉండాలి అని చెప్తారు. మనకందరికీ అదొక ఆదర్శం, అదొక గైడ్లైన్స్, మార్గదర్శనం మనకు రామాయణం. గురు శిష్యులు ఎలా ఉండాలి అంటే వశిష్ఠుడు రాముడిలాగా లేదా విశ్వామిత్రుడు రాముడిలాగా ఉండాలని చెప్తారు. స్నేహితులు ఎలా ఉండాలి, స్నేహితులు సుగ్రీవుడు రాముడిలాగా ఉండాలని చెప్తారు. అలాగే రాజు ఎలా ఉండాలంటే ఒక రాముడి లాంటి రాజు ఉండాలి అంటారు. అట్లా రామాయణం అనేటువంటిది పారాయణ గ్రంథం కాదు, నిత్యం అందరూ ఆచరించవలసినటువంటి ఆచరణ గ్రంథము. కాబట్టి మనం రామాయణం చదివి మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటే మనం ఎన్నో సుగుణాలను నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు.